హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ చేసి కామెంట్ ఇవ్వండి. వంశీ మోహనం పార్ట్ 6. పడుకున్న ప్రియ నడిరే అవుతుండగా మెల్లిగా పిల్లిలా లేస్తుంది. ప్రక్కకు తిరిగి చూస్తుంది. వంశీ నిద్రపోతూ ఉంటాడు. మెల్లిగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ తలుపు దగ్గరకు వస్తుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది. వంశీ పడుకునే ఉంటాడు. సౌండ్ రాకుండా తలుపు తీసుకొని బయటికి వచ్చి మరలా డోర్ దగ్గరికి వేస్తుంది. హాల్లో బెడ్ లైట్ మాత్రమే ఉంటుంది. వేదవతి వాళ్ళ రూమ్లో పడుకొని ఉంటారు. ఇదే మంచి అవకాశం. ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటుంది. మెల్లిగా ఒకసారి చుట్టూ చూసి చిన్నగా అడుగులు వేసుకుంటూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తుంది. ఓపెన్ చేసి బయటకు అడుగు పెడుతుంది. కోడలిగా కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టి ఒకరోజు కూడా కాలేదు. అప్పుడే తన బంధం తెంచుకుందామని బయటకు అడుగు పెడుతుంది ప్రియ. ఏ బంధం అయితే వద్దు అనుకుని బయటకు అడుగు పెట్టిందో అదే బంధం విడదీయరానంతగా పెనవేసుకుపోతుందని ఆ క్షణంలో తనకు తెలియదు. బయటికి వచ్చి డోర్ దగ్గరికి వేసి రోడ్ మీదకి వచ్చేస్తుంది. పురివిప్పిన నెమలిలా ఆనందపడిపోతుంది ఆ మిడిల్ క్లాస్ ఇంటి నుండి బయటపడినందుకు. కొద్దిసేపటి తర్వాత దాహం అవుతుంటే మెలకువ వస్తుంది వంశీకి. లేచి మామూలుగా పక్కకి చూస్తాడు. ప్రియ లేకపోవడంతో ఎటు వెళ్ళింది అనుకుంటూ బాత్రూమ్ వైపు నడుస్తాడు. డోర్ కొంచెం ఓపెన్లోనే ఉండడంతో ప్రియ అంటూ పిలుస్తాడు. పలకకపోవడంతో డోర్ ఓపెన్ చేస్తాడు. ప్రియ లోపల లేకపోయేసరికి డౌట్తో రూమ్ తలుపు తీసుకొని బయటికి వస్తాడు. హాల్లో కూడా ఎక్కడా లేకపోవడంతో ఒకసారి కిచెన్తో సహా ఇల్లంతా చూస్తూ మెయిన్ డోర్ వైపు చూస్తాడు. గడి తీసి తలుపు దగ్గరికి వేసి ఉండటంతో విషయం అర్థమై కోపంతో పిడికిలు బిగుస్తుంది వంశీకి. ఇప్పుడు విషయం చెప్పి పెద్దవాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక రూమ్లోకి వెళ్ళి బైక్ కేసు తీసుకొని సైలెంట్గా డోర్ తీసి బయటికి వచ్చి మరలా డోర్ వేస్తాడు. ఇంటి నుండి బయటికి వచ్చిన ప్రియకు మొదట ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. చేతిలో డబ్బులు లేవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళలేను. ఎలా అని ఆలోచించగా క్యాబ్లో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఇంటికి వెళ్ళాక డబ్బులు ఇవ్వాలి అని డిసైడ్ అవుతుంది. కానీ క్యాబ్ బుక్ చేయడానికి మొబైల్ కూడా లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రోడ్ మీద నడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ముందుగా ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ చాలా క్యాబ్స్ దొరుకుతాయి కదా, అలా వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వచ్చు అనుకుంటుంది. అంతా బాగానే ఉంది. ఇప్పుడు మాట్లాడుకునే ఆటో వాడికి ఏమి ఇవ్వాలి అని ఆలోచన వస్తుంది ప్రియకి. చేతి వైపు చూస్తుంది అనుకోకుండా. వెంటనే చిరునవ్వు మెరుస్తుంది పెదవులపై. ఆటో డబ్బులకు బదులుగా తనకు వేలికున్న రింగ్ ఇద్దామని డిసైడ్ అవుతుంది. నడుస్తూ ఉండగా ఒక ఆటో ఎదురు వస్తుంది ప్రియకి. అమ్మయ్య అనుకుంటూ ఆటోను ఆపుతుంది ప్రియ. అంత రాత్రిపూట అమ్మాయిని చూసి ఆటో వాడు విచిత్రంగా చూస్తూ ఆపుతాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటుంది ప్రియ. మామూలు చీరలో ఉన్నా కూడా ప్రియ అందం చూసి స్టన్ అవుతాడు ఆటోవాడు. పై నుండి కింద వరకు స్కాన్ చేస్తాడు. తొందరగా వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో పడి వాడి దుర్మార్గపు చూపును గమనించలేకపోతుంది ప్రియ. ఎక్కండి అంటాడు ఆటోవాడు. అమ్మయ్య అనుకుంటూ ఆనందపడుతూ ఆటో ఎక్కుతుంది ప్రియ. కొద్ది దూరం రాగానే వాడు రూట్ మారుస్తాడు. ప్రియకు విజయవాడ తెలియకపోవడంతో కరెక్ట్గానే తీసుకువెళ్తున్నాడు అనుకుంటుంది. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆటో ఆపుతాడు ఆటోవాడు. ప్రియ ఆటో ఆగగానే అప్పుడే వచ్చేసిందా అనుకుంటూ దిగి చుట్టూ చూస్తుంది. అంతా నిర్మానుష్యంగా మనిషి అనేవాడు లేకపోవడంతో భయంగా ఆటోవాడి వైపు చూస్తుంది. వాడు తన వైపు ఆశగా చూస్తుండేసరికి ఏదో తేడాగా అనిపించి అతని వైపు చూస్తే ఇక్కడ ఆపావేంటి అంటుంది. నువ్వు ఇంత అందంగా ఉంటే నేను ఎక్కడికో తీసుకువెళ్ళి ఎందుకు దింపుతానే అంటూ షర్ట్ బటన్స్ విప్పుతూ ముందుకు వచ్చి తన చేయి పట్టుకుంటాడు. ప్రియకు గుండాగినంత పని అవుతుంది. భయంతో వెన్నులో నుండి వణుకు వస్తుంది. ఇల్లు దాటి రాకుండా బాగుండేది అనిపిస్తుంది. మొదటిసారిగా తన నిర్ణయం మీద తన కోపం వస్తుంది. తన చేయి పట్టుకున్న ఆటో వాడి చేతిని విదిలించి కొట్టి పారిపోవాలి అని చూస్తుంది. ఇంటి నుండి బయటికి వచ్చిన వంశీ ఇంటి ఆవరణలో బైక్ స్టార్ట్ చేయకుండా బైక్ నడిపించుకుంటూ బయటికి వచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మెంటల్ ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ తిట్టుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మనీ లేవు కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళలేదు. కొంపదీసి అప్పుడే ఏ క్యాబ్లోనే వెళ్ళిపోయిందా అనుకోగానే విపరీతమైన కోపం వచ్చేస్తుంది వంశీకి. ఆలోచన కూడా తీసుకోలేకపోతాడు.
తన బుర్రగా వేగంగా పదును పెడుతూ డ్రైవ్ చేస్తూ వెతుకుతూ ఉంటాడు. పారిపోనివ్వకుండా ప్రియని వెనక్కి లాగి ప్రక్కనే ఉన్న పొదల్లోకి లాక్కొని వెళ్తాడు ఆ ఆటోవాడు. ప్రియ గింజుకుంటూ వాడిని కొడుతూ ఉన్నా వాడి బలం ముందు ప్రియ బలం సరిపోదు. గట్టిగా ముందుకు వంగి వాడి చేతిని కొరుకుతుంది. వాడు ఆ నొప్పికి కోపం వచ్చి ప్రియ చెంప మీద లాగి పెట్టి ఒకటి పీకుతాడు. క్షణం కళ్ళు బయళ్ళు కమ్మినట్టుగా అనిపిస్తుంది. అంతలోనే ఎలా అయినా తనను రక్షించుకోవాలి అన్న ఆశతో కష్టపడి తేరుకుంటుంది. నొప్పిని పంటి బిగువడం భరిస్తూ. వాడి నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ గోళ్లతో రక్కుతుంది. వాడికి విపరీతమైన నొప్పిగా అనిపించి కోపంగా మరలా ప్రియను ఒకటి పీకి తన పొదల మాటన పడేసి తన మీదకు చేరి తనని గిచ్చింది అన్న కోపంతో బ్లౌజ్ని చేతి దగ్గర చించేస్తాడు. ప్రియకి వాడి నుండి తప్పించుకోలేను అని అర్థమవుతుంది. ఇక తప్పించుకోవడం వలన తన వల్ల కాదు బ్రతిమలాడటం మొదలు పెడుతుంది కన్నీళ్లతో. ప్లీజ్ నన్ను వదిలేయి అంటూ. ఇంత అందాన్ని నేనెందుకు వదులుతానే, ఒక గంట ఓపిక పట్టు, ఆ తర్వాత నేనే నిన్ను ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతాను అంటాడు. ఆ మాటలకు అసహ్యంగా వాడిని చూస్తూ వాడు తన మీదకి రాకుండా అడ్డగించాలని చూస్తుంది. వాడు విసురుగా బయట పక్కకు లాగుతాడు. ప్రియ వాడిని ఆపడానికి ట్రై చేస్తూ పక్కన చేతికేదో రాయి తగలడంతో దాంతో అతని తల మీద గట్టిగా కొడుతుంది. ఆటో వాడు ఆ నొప్పికి అబ్బా అంటూ తల పట్టుకోగానే వాడిని ఒక తోపు తోసి కష్టం మీద లేచి నిలబడుతుంది. చీరను పైన వేసుకొని అలానే పరిగెడుతూ ముందుకు వస్తుంది. అది చిన్న రాయే కావడంతో ఆ ఆటో డ్రైవర్కి పెద్దగా దెబ్బ తగలలేదు. ప్రియకు వాడు కొట్టడంతో ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంటే కాళ్ళల్లో ఓపిక తెచ్చుకొని ఏడుస్తూ ఆ నిర్మానుష్యమైన ప్రదేశం దాటి మెయిన్ రోడ్డు మీదకి వస్తుంది. మెయిన్ రోడ్ చూడగానే ప్రియకి కళ్ళల్లో వెలుగొస్తుంది. అడుగులు వేస్తూ అటు వెళ్లేలోగానే ఆటో డ్రైవర్ ప్రియ చేతిని పట్టుకొని వెనక్కి లాగుతాడు. భయంతో బిక్క చచ్చిపోతుంది ప్రియ. ఇక తన చేతిలో ఏమీ లేదని తెలిసి గాడ్ ప్లీజ్ సేవ్ మీ అనుకుంటూ మనసులో ఆయన ప్రార్థిస్తుంది మనసులో. ఇంతలో ప్రియని వెతుక్కుంటూ అడ్డుగా వస్తాడు వంశీ. ఎవరో వస్తుండడంతో ప్రియ అరవకుండా తన నోటి మీద చేయి వేసి పక్కనే ఉన్న ఒక చెట్టు వెనక్కి లాక్కెళ్తాడు బలంగా. ప్రియకేదో బైక్ వస్తూ ఉండడంతో ఎలా అయినా అతన్ని హెల్ప్ అడగాలని నోటి మీద చేయి తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చెట్టు చాటున ఉన్న ప్రియ వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కనిపించరు. కానీ వాళ్ళకి చెట్టు సందుల్లో ఉంచి రోడ్డు మీద వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ప్రియను కదలకుండా గట్టిగా నోరు మూసి చూస్తూ ఉంటాడు అతను కూడా రోడ్డు వైపు. ప్రియ కోసం వెతుకుతూ అదే దారిలో వస్తూ ఉంటాడు వంశీ. ఆ బైక్ దగ్గరయ్యే కొద్దీ ప్రియ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి వంశీని చూసి. ఆనందంతో పిలవాలి అని చూస్తుంది. కానీ అది గమనించిన ఆటోవాడు ఆ అవకాశం ఇవ్వడు ప్రియకి. వంశీ బైక్ ప్రియను దాటి వెళ్తుంటే ప్రియకి ఎక్కడలేని ఏడుపు వచ్చేస్తుంది. ఇక లాభం లేదని మొండి ధైర్యంతో తన ఎడమ చేత్తో వాడి జుట్టు పట్టుకుని గట్టిగా బలంగా లాగింది ప్రియ. ఆ నొప్పికి ప్రియ నోరు మూసిన ఆటో డ్రైవర్ చేయి పట్టు సడలుతుంది. ప్రియ వెంటనే అతని చేతిని పక్కకు తోసి వంశీని పిలుద్దాం అనుకుంటే వంశీ పేరు గుర్తుకు రాదు. మర్చిపోయింది. మరి ఇష్టం లేని పెళ్ళి, బలవంత బంధం, ఒకరోజు పరిచయం, ఇకేం గుర్తుంటుంది? ఏమని పిలవాలో అర్థం కాక అంతలోనే వేదవతి వంశీని కన్నయ్య అని పిలవడం గుర్తుకు వచ్చి గట్టిగా కన్నయ్య అని పిలుస్తుంది. మరోసారి పిలిచే లోపలే తేరుకున్న ఆటో డ్రైవర్ ప్రియ నోటిని గట్టిగా తన చేత్తో మూసేస్తాడు. కన్నయ్య అన్న గొంతు విన్న మరుక్షణం వంశీ బైక్ ఆగుతుంది. ప్రియ ఆనందపడేలోగానే మరలా ముందుకు వెళ్ళిపోతాడు వంశీ. ఒకసారి చుట్టూ చూసి ప్రియకి ఏడుపు తన్నుకు వస్తుంది. పిచ్చి వేషాలు వేయకుండా పద, నా నుండి నిన్నెవరూ కాపాడలేరు అంటూ మరలా ప్రియను విసురుగా లాక్కొని వచ్చి నేల మీద పడేస్తాడు. ప్రియ మీదకు అతను చేరబోయేంతలో ఒక బలమైన చేయి వచ్చి వాడిని పట్టి విసురుగా పక్కకు లాగి ఆ మెడను పక్కకు తిప్పి విరిచేస్తుంది. ప్రియ అటు చూసేసరికి విపరీతమైన కోపంతో అతని కొడుతున్న వంశీ కనిపిస్తాడు. చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తుంది ప్రియకి. ప్రియ వెంటనే లేచి నిలబడుతుంది అతి కష్టం మీద. ఎంత ధైర్యం ఉంటే నా భార్య ఒంటి మీద చేయి వేస్తావు నువ్వు? ఈ చేతులే కదా తన మీద చేయి వేసింది. వీటిని జీవితంలో దేనికి పనికి రాకుండా చేస్తాను అంటూ రెండు చేతులను కోపంతో విరిచేస్తాడు వంశీ. ప్రియ భయంగా నోటి మీద చేయి పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.